చివరికి లేదంటే there is purity, there is divinity. Unity, there is unity, unity, purity, divinity. ఇవి ఎక్కువగా మనం ఆచరణలో కట్టగలిగితే మనం రిలీజ్ అయిపోతాం గోల్. ఏమంటే ఇప్పుడు లవ్ ఆర్ సర్వార్ అన్నారండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లవ్ అంటే ప్రేమ కదా. నువ్వు ఇప్పుడు నాకెవరైనా ఇప్పుడు ప్రేమగానే నాకు బాగాలేదు ఏదో సర్వ్ చేస్తుంది, సేవ చేస్తుంది నాకు అనుకోండి. సేవ చేయాలంటే అమ్మాయికి ఏముంటారు నా మీద ప్రేమ ఉంటేనే చేస్తారు. వాటి పట్ల ప్రేమ ఉంటే కదా చేస్తారు. ప్రేమనే భక్తి. ఆ ప్రేమ ఉంటేనే మనం చేస్తాం. అందుకనే లవ్ ఆర్ సర్వాలని సర్వీస్ చెయ్యాలంటే ఒకరికి ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ మనమేమో స్వామి చేస్తాము అనుకుంటాము. మనకు మనం చేసుకున్నామన్నమాట. ఇప్పుడు మనకు అవకాశం ఇస్తాను కాబట్టి అందరూ కూడా ఇమ్మెన్స్గా స్వామి సేవ చేస్తారు. కష్టపడి అందరూ అదంతా పరిస్థితి ఆయన బ్యాంకులో చక్కగా పెట్టింటారు. బాగా చేసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పలేను. కానీ ఇచ్చిన సేవ దొరికింది కదా, ఎందుకు పోగొట్టుకోవాలా ఇచ్చిన సేవ? నిజంగా నేను చెప్పు పోరాడుకుంటాను లోపల ఏం చెప్పాలి ఏముంది ఏమని ఈ సేవను ఎందుకు పోగొట్టుకోవాలి? నాకుండే పరపతి అది ఏం చేయలేదు. నాలుగు మాటలు చెప్పాను సేవ చేసినట్టు ఏమండి ఈ సేవ ఆ మాదిరిగా మనకు చేసుకుంటాం కానీ స్వామికి ఏం చేసినట్టుగా కాదన్నమాట. అది చేసుకోవాలి. హెల్ప్ ఎవరు హార్ట్ ఎవరన్నా అది చేతనానికి సహాయం చేయి. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపై అది హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఏమంటే ప్రేమ సేవ రెండు ఇస్తున్నారండి. ఈ రెండు సేవలో ఏమేమి ఉందండి? సేవలో భక్తి మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, జ్ఞాన మార్గం. ఇప్పుడు మన ప్రేమ ఉంటే కదా మనం చేస్తున్నాం సర్వీసు. అప్పుడు ఆ ప్రేమ అంటే భగవంతుని భక్తే కదా భక్తి మార్గం. ఆ భక్తి మార్గం ఏం చేస్తున్నాం? కర్మయోగం చేస్తున్నాం. కర్మయోగం చేసినప్పుడు మనకి ఏమవుతుంది? జ్ఞానం రావాలి, జ్ఞానం వస్తుంది. మెంట బాడీ మెంట సెన్సెస్ మెంట మైండ్ అని మన అహంకారం తగ్గిపోతుంది. బెండ్ చేసి వాళ్ళకి సేవ చేస్తా అంటే మనకు జ్ఞానోదయం అవుతుంది. వాటికి రాదు. అందరూ దేశ నాయకులంతా వచ్చి చేస్తున్నారు. అక్కడ ఆయన లోకేష్ చెప్పాడు మొన్న నిన్న వేరే మీటింగ్లో. అక్కడ నేను వెళ్ళాను పుట్టుపర్తికి వేల మంది కూర్చోండారు కుల్వంత్ హాల్లో. వెళ్ళిపోయేటప్పుడు ఆ స్టూడెంట్స్ వాళ్ళ బాట్లు వాళ్ళ అక్కడ వేసుకుని ఏదో ఇచ్చినప్పుడు తినడానికి ఇచ్చేదని పేపర్ ఇప్పుడు అంతా తీసుకుపోయి పుట్టలో వేసుకుని వెళ్ళినారు. ముందు ఎట్లుందో క్లీన్గా అట్లే ఉంది హాలు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యము. ఎంత డిసిప్లిన్ ఆ అబ్బాయి కొట్టున్నాడు. జగన్ కోటేశ్వరరావు స్పీచ్ ఇచ్చాను అక్కడ. అది విలువ అన్నమాట. ఆ విలువను మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా ఇంట్లో కానీ పిల్లలకు కానీ స్కూల్లో కానీ ఎక్కడ కానీ మనం ఆచరించాలి. ఆ మాదిరి ఒక్కొక్క దానే చేసుకున్నామంటే మనము ఆచరించి స్వామి దాంట్లో ఇప్పుడు మనకు ప్రేమ ఉన్నది, భక్తి మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, జ్ఞాన మార్గం కూడా వచ్చింది. జ్ఞాన మార్గం వచ్చినప్పుడు మనకు విలువ తెలిసింది కాబట్టి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ టెంపరీ, వాట్ ఈజ్ పర్మనెంట్ అని తెలుసుకుంటే రైట్ పాత్రలో పోతాం. కానీ అట్లాగానే ప్యూరిటీ ఆఫ్ థాట్ మనోవాక్యం మనసు అనుకునేది మాటలు చెప్పి చెప్పగలం. తర్వాత అందరూ యూనిటీ ఎట్లా చేసిన మన వాళ్ళు అందరూ భలే 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 పొగడుకుంటారు. అందరి హ్యాండ్ వస్తే దానికి స్వామి కూడా ఇష్టం అవుతుంది కదా. కాబట్టి ఆ యూనిటీ పేరుకి అక్కడ దైవం ఆవిర్భవిస్తాడు. ఆ పక్కన ఊళ్ళోనే పుట్టుపర్తి పక్కన ఊళ్ళో చిన్న గుళ్ళో అమ్మవారి గుళ్ళో వాళ్ళ విమోదం చేసింది ఫోటోలు. పక్కన ఫోటో పెట్టున్నారు, చిన్న ఫోటో పెట్టున్నారు. అమ్మవారు గుడి చిన్న అమ్మవారు. ఆయన అయితే గొంతు వేస్తున్నాడు. ఆ పిల్లడు ఆ పూజారి వాళ్ళ పత్రిక మీడియా వాళ్ళు ఎవరైనా ఏం చెప్తావు నీకేనా వాసన సువాసన అనుకో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పల్లెటూరు వాళ్ళని లేడీస్ని పెట్టుకొని చపాతీలు రుద్ది ఆ ఏరియాలో దానం చేస్తున్నారు కదా అన్నదానం. వాళ్ళకి కాల్చి పంపిస్తా ఉన్నారు. అర్థమైందా? 2 రోజులు అక్కడికి వాళ్ళ ఊరు పొందినాలలో అన్నదానం జరుగుతూ ఉంది. వాళ్ళకు చపాతీలు వీళ్ళు ఈ 10 మంది లేడీస్ చపాతీలు గొప్ప 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 రుద్ది కాల్చి పంపిస్తా ఉన్నారు. అది 2 రోజులు జరుగుతుంది.